కేటీఆర్ తిడుతున్నాడా లేదా ప్రజలు తిడుతున్నారా? మీరు మీ కెమెరాలు పంపిస్తే ఈరోజు కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి సొంత ఊరు రుణమాఫీ అయ్యిందా లేదా ఎన్టీవీ వాళ్ళనే మొత్తం ఆ ఊర్లో ఉండే రైతులను కూర్చోబెట్టి ఒకటే చోట సిరిసిల్ల మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల ప్రజలు కూడా తిట్టిన సందర్భం డెఫినెట్గా నేను అదే చెప్తున్నా. కాకపోతే అబద్ధాలు చెప్పకూడదు కదా. 100% రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటే నేనేమంటున్నా, కొండారెడ్డిపల్లిలో కానీ కొడంగల్లో కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కానీ సొంత గ్రామంలో కానీ అక్కడైనా సరే మేము రాము. మీ ఎన్టీవీ వాళ్ళు వెళ్ళి మీరు రైతులతో మాట్లాడండి. రైతులు కనుక 100% రుణమాఫీ అయ్యింది అని చెబితే ఆ ఊరిలో కనుక ఒక తీర్మానం సంతకం పెట్టి 100% అయిందని ఇస్తే నేను ముమ్మాటికి రాజకీయాలు వదిలేస్తాను. కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మేము హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా అమలు చేద్దామని అనుకున్నాం. కానీ చెప్పిన లెక్కలు ఒకటి, మేము అధికారం చేపట్టిన తర్వాత ఉన్న లెక్కలు ఒకటి. పూర్తిగా అప్పులు చేసిన దానికి వడ్డీకి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. 6 గ్యారెంటీల విషయంలో రుణమాఫీ దాదాపు చేశామని చెప్తున్నారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. మెజార్టీ హామీలు నెరవేర్చిండ్రు. ఎందుకు మీరు ఇంకా తప్పు పడుతున్నారు? 420 హామీలు మొత్తం ఏడాదిలో మీకు 420 హామీలు వెంటనే చేయాలా? గడువు పెట్టిందే వాళ్ళు, మేం కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలని, సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పింది వాళ్ళు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది వాళ్ళు. 2,500 రూపాయలు మేము ప్రతి మహిళకు 1,67,00,000 మందికి ఇస్తామని చెప్పింది వాళ్ళు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పింది వాళ్ళు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాం 2023 అని చెప్పింది వాళ్ళు. కాబట్టి గడువులు మేం పెట్టలేదు, వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న దానిలో చట్రబంధంలో వారిక్కున్నారు. ఒకటి. రెండవది, మీరు అన్నారు కదా ఇప్పుడే, మరి గడువు 5 ఏళ్ళు. గడువు 5 ఏళ్ళు మేం పెట్టింది కాదు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు రాజ్యాంగం ఇచ్చిన గడువు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఓట్ల కోసం ఓట్ల మోజులో ప్రజల్ని ఏదో ఒకటి చేసి ఓట్లు వేయించుకోవాలన్న ఆరాటంలో మొదటి రోజే రుణమాఫీ మేము చెప్పమన్నామా? 100 రోజుల్లోనే 4,000 పెన్షన్. పెద్దమ్మ డిసెంబర్ పెన్షన్ నీకు 4,000 పడుతుంది నేను చెప్పినా. నేనేమంటున్నా అంటే, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇవాళ కక్కలేక మింగలేక మా మీద తప్పులు తాము చేసి అప్పుల మాట మాట్లాడుతున్నారు. అప్పుల విషయం మీకు ఒకటి చెప్పాలి. సరిగ్గా కాగ్ లెక్క తీసుకున్నా లేదా ఆర్బీఐ లెక్క తీసుకున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాల కోరు అని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నెలకు 6,500 కోట్లు అప్పు కడుతున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. నేను ఆర్బీఐ డాక్యుమెంట్ మీ చేతిలో పెడతా. నెలకు 2,900 కోట్లు మాత్రమే ఇవాళ మిత్తి కడుతున్నారు, మిత్తితో సహా అసలు కడుతున్నారని ఆర్బీఐ లెక్క. అదేవిధంగా కాగ్ లెక్క ఇంకా తక్కువ ఉంది, 2,100 మాత్రమే. ఇంత అబద్ధం చెప్పొచ్చా ముఖ్యమంత్రి అనేవాడు? 6,500 కోట్లు నేను కడుతున్నా అని చెప్పి అబద్ధం చెప్పొచ్చా? అసలు రాష్ట్రం దివాలా తీసిందని దివాలా కోరు మాటలు మాట్లాడొచ్చా? తలసరి ఆదాయంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ టాప్ నెంబర్ 1 స్టేట్ ఇన్ కంట్రీ. అట్లాంటి తెలంగాణను పట్టుకొని అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. వ్యవసాయ మంత్రి ఏమంటాడు, మాకు ఎవడు అప్పిస్తలేడు. మరి మీ ముఖ్యమంత్రి దివాలా కోరు మాటలు మాట్లాడితే అప్పు ఎవడిస్తాడు? మరి ఇయ్యరు కదా.